T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత నేను విరాట్ అయితే ఫస్ట్ వన్డే మ్యాచ్ అయితే ఆడుతున్నాం. ఈ మ్యాచ్ అయితే సవ్యంగా మొదలు పెట్టాలి. నెక్స్ట్ ఇయర్ జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టుకుపోవాలి. అరే రోహిత్, నువ్వైతే ఏం టెన్షన్ తీసుకోకు. అక్కడ ఉన్నది అపోనెంట్ ఎవరు అనుకుంటువి? మన లంకన యాండ్లు. వాళ్ళని ఈజీగా పిసుకొచ్చలే. మొన్నటికి మొన్న మన పిల్లకాయలు అయితే T20 సిరీస్ పట్టుకొచ్చేసారు. అలాంటిదే మనం పోయి వదిలేస్తామా వాళ్ళనే? అది నిజమే అనుకో విరాట్, కానీ వీళ్ళతో ఆడితే మనకి టైం పాస్ అవుతుంది, అలాగే కొంచెంసేపు ప్రాక్టీస్ కూడా అవుతుంది. లంకన యాండ్లు చూసుకోండి. ఇదైతే మరీ మోసం. మీరైతే ఆ బంగ్లాదేశ్కి ఇచ్చే రెస్పెక్ట్ కూడా మా లంక వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు. మేము ఎంత మంచిగా ఉంటాం మీతోని, ఆ బంగ్లాదేశ్ వాళ్ళైనా తిమ్మరం చేస్తారు. మా టీంలో ప్రస్తుతం కొందరు ఫామ్ లో లేదు అంతే, లేకపోతే మా తడాక చూపించేవాళ్ళం. అయినా ఈ సిరీస్ ఏం వదిలేస్తాం అనుకుంటారా? చూసుకోండి, గెలుస్తాం. 8-9 నెలల తర్వాత అయితే నేను ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి మళ్ళీ అడుగు పెట్టా. అయ్యర్ అంటే ఏమనుకోండి, ఒక బ్రాండ్. ఐపీఎల్ లో చూడలేదా, కప్పు కూడా కొట్టించిన కేకేఆర్ కి. కావాలంటే చూసుకోండి, మళ్ళా పాత అయ్యర్ని లేపుతా, నిద్ర లేపుతా. అరే అయ్యారు, నువ్వే కాదు నేను కూడా నా పవర్ చూపించాల్సిన టైం అయితే వచ్చేసింది. కేఎల్ ఫామ్ లో లేదు, ఫామ్ లో లేదని ప్రతోడు చెప్పడమే. ఈ దెబ్బతో అన్ని ట్రోల్స్ ఎగిరిపోవాలి. ఈ ఫస్ట్ మ్యాచ్ గెలిపించి కేఎల్ పవర్ ఏంటో నిరూపించాలి. ఆగండి ఆగండి ఆగండి. హలో ఇండియన్ ప్లేయర్స్, ఇక్కడ ఉన్నది శ్రీలంక టీం అనుకుంటున్నారా, లేదంటే జింబాబ్వే, ఐర్లాండ్, నెదర్లాండ్ అనుకుంటున్నారా? శ్రీలంక తెలుసు కదా. మీకు ఇలా చెప్తే వినదు, కావాలంటే చూసుకోండి. వన్డే సిరీస్ అయితే క్లీన్ స్వీప్ చేసి శ్రీలంక పవర్ చూపిస్తా. ఓ మై శ్రీలంక, ఓ మై డియర్ శ్రీలంక. మొన్న T20లో మిస్ అయ్యరే, కానీ ఈసారి వన్డేలో వదలనుగా. శ్రీలంకతో మ్యాచ్ ఎప్పుడు కానీ వన్డే ఫార్మెట్ లోనే ఉండేది. వన్డేలో ఉంటే నా కిక్ అంతా వేరే లెవెల్లో ఉంటుంది. ఈ శ్రీలంకని ఏమో చేయాలనిపిస్తుంది. అరే సిరాజ్ అన్న, మా శ్రీలంక నువ్వేదో లవర్లా ట్రీట్ చేస్తున్నావు. ఇక్కడ ఉన్నది శ్రీలంక తెలుసు కదా, శ్రీలంక. ఓకే బాయ్స్, మనమైతే ఫస్ట్ వన్డేకి అయితే అందరూ సంసిద్ధంగా ఉండాలి. ఈ మ్యాచ్ అయితే వదిలే ప్రసక్తే లేదు, కొట్టేయండి. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఫస్ట్ వన్డే మ్యాచ్కి అయితే ఇండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.